Hi dear students and parents, welcome back to NEET Hand ఛానల్. నీట్ యూజీ 2026 రీనీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది అండ్ కీ కూడా వచ్చేసింది. అండ్ తర్వాత దానికి సంబంధించిన ఛాలెంజెస్, దాని డేట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, తెలంగాణ ఏపీ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మొదలైన డౌట్స్ అయితే మీ అందరికి ఉన్నాయి. సో ఇందులో క్లారిటీ అయితే వస్తుంది. చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో చాలా సేఫ్గా పాల్గొనాలి అంటే మీకు గైడెన్స్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చాలా సేఫ్గా ప్రయారిటీ లిస్ట్ అండ్ ఎలాంటి మిస్టేక్ లేకుండా మీకున్న మార్క్స్కి బెటర్ కాలేజ్ వచ్చేలా గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్తో సహా అన్నీ చేసేయండి అన్న కూడా మన దగ్గర సర్వీస్ ఉంది. సో మీకు ఇంకా ఎలాంటి ఆన్లైన్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు, కంప్లీట్ అయిపోతాయి. సో కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో బెటర్గా ప్రయారిటీ లిస్ట్, బెటర్గా ప్రతి స్టెప్ కంప్లీట్ చేసి ఒక మంచి కాలేజ్ వచ్చే ఇలా ఖచ్చితంగా ట్రై చేస్తాం. అండ్ అదేవిధంగా మన దగ్గర చాలామంది ఇదివరకు గైడెన్స్ తీసుకున్నారు. సో వాళ్ళ యొక్క రివ్యూస్ కూడా మీరు చూడొచ్చు. వీళ్ళంతా కూడా గతంలో మనకి 2025లో గైడెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్ ఈ స్టెప్స్ అని తీసుకున్నవారు అనమాట. వీళ్ళ రివ్యూస్ ఇవన్నీ. సో మీకు అవసరం అనుకుంటే అయితే మీరు కాల్ లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ అదేవిధంగా కీలో ఛాలెంజెస్ మీరు చూస్తే 10,000 ఛాలెంజెస్, ఓవరాల్గా 10,000 ఛాలెంజెస్ అయితే రావడం జరిగింది. అండ్ రిజల్ట్ జూలై 20 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు తెలుసు ఆల్రెడీ 10K ఛాలెంజెస్కి సంబంధించి ప్రతి ఒక్కరు ఎవిడెన్స్ అయితే ప్రూఫ్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇదివరకే ఒక బోనస్ మార్క్ అందరికీ రావడం జరిగింది. ఒక క్వశ్చన్కి అయితే 2 చాయిసెస్ పెట్టిన వారికి కరెక్ట్ అని ఇచ్చారు. సో ఇప్పుడు 10,000 ఛాలెంజెస్లో ఒకటైనా రెండైనా మళ్ళీ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది బార్డర్లో ఉండి ఉంటారు, కాస్త మార్క్స్ యాడ్ అయినా కూడా మాకు అడ్వాంటేజ్ అవుతుంది అని చూస్తూ ఉంటారు. సో వీళ్ళంతా ఈ 10,000 ఛాలెంజెస్ని వీళ్ళంతా ఫిల్టర్ చేస్తారు. ఒక్కొక్కటిగా ఎవిడెన్స్తో సహా చూసి ఖచ్చితంగా అలాంటి అవకాశం ఉంటే ఒకటైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టయితే తెలుస్తుంది, కనీసం ఒకటైనా. సో ఇదైతే ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ని బట్టి అండ్ ఫైనల్ కీ దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఫైనల్ కీ వస్తుంది, ఆ తర్వాత ఓఎంఆర్, ఫైనల్ కీ ఓఎంఆర్ వస్తుంది. మీరు పెట్టిన రెస్పాన్సెస్ అండ్ ఈ ఫైనల్ కీతో మ్యాచ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మీ మార్క్స్ మీకు రిజల్ట్ కంటే ముందే తెలుస్తాయి. మరి రిజల్ట్లో ఏం తెలుస్తుంది అంటే మీకు ఆల్ ఇండియా ర్యాంక్ అనేది అయితే తెలుస్తుంది. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ చాలా ఇంపార్టెంట్. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయినా లోకల్ కౌన్సిలింగ్ అయినా దీన్నే ఎంటర్ చేయాలి మనం. అఫీషియల్గా ఆల్ ఇండియా ర్యాంక్ ద్వారానే జరుగుతుందన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ జూలై 20 వరకు రిజల్ట్ అని ఇచ్చారు. 15 to 20 వరకు వచ్చే ఛాన్స్ అయితే రిజల్ట్ ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆల్ ఇండియా కౌన్సిలింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ తమిళనాడు వాళ్ళైతే ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళకి రిజల్ట్ కంటే ముందే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు, ఎలాంటి మార్క్స్ ర్యాంక్స్ లేకుండా. అలా అయితే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా వస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయంటే రిజల్ట్ వచ్చాక తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ స్టేట్స్ నుంచి దాదాపు ఒక 70,000, ఏపీ నుంచి 40,000 ప్లస్ తెలంగాణ నుంచి రాసిన స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ పబ్లిష్ చేస్తారు. ఇది డిస్ప్లే లిస్ట్ అంటాం. ఈ డిస్ప్లే లిస్ట్లో మీ నేమ్ ఇవన్నీ ఉంటాయి అండ్ మీ మార్క్స్ ఉంటాయి, మీ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉంటాయి. డిస్ప్లే ర్యాంక్ అన్నమాట. ఇంకా డిస్ప్లే లిస్ట్లో మనకి ఏ నెంబర్ ఉంటుందో అది మన డిస్ప్లే ర్యాంక్ అన్నమాట, అది ఉంటుంది. ఆ తర్వాత ఒక 10 days అలా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నోటిఫికేషన్ ఇదంతా వచ్చే వరకు ఆల్మోస్ట్ ఆగస్ట్ అయితే పట్టవచ్చు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు అయితే పట్టవచ్చు. దీనికి ఒక 10 days టైం ఉంటుంది. ఆ నోటిఫికేషన్లో మళ్ళీ అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ చాలామంది అడిగేది ఏంటంటే మేము ఈడబ్ల్యూఎస్ ఆల్ ఇండియాలో రిజిస్టర్ చేసినప్పుడు పెట్టలేదంటే, ఇప్పుడు ఏపీ తెలంగాణకి మళ్ళీ అన్ని ఫ్రెష్ అన్నమాట. ఏపీ తెలంగాణకి మొత్తం రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది ఆన్లైన్లో, అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మొత్తం కొత్త డేటా. మీకు ఆల్ ఇండియాలో ఈడబ్ల్యూఎస్ అయినా ఇంకేదైనా రిజర్వేషన్ లేకున్నా కూడా ఏపీ తెలంగాణలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. పొరపాటున ఇక్కడ ఏదైనా రిజర్వేషన్ పెట్టినా అది లేకుండా ఓపెన్లో కూడా వెళ్ళొచ్చు. సో కంప్లీట్ న్యూ ఉంటుంది. ఆల్ ఇండియాకి, ఈ స్టేట్స్కి ఈ సర్టిఫికెట్స్ అయితే రిలేషన్షిప్ ఉండదు. తెలంగాణకి తెలంగాణ, ఏపీకి ఏపీ అన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మీరు రిజిస్టర్ చేయాలి. చేశాక అప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుంది. అందులో మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఒక 3 days టైం ఇస్తారు. చాలామంది మిస్టేక్స్ అయితే ఉంటాయి, కరెక్ట్ చేయరు అండ్ వాళ్ళకి మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇక మీకు ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో జూలై 20 నాడు, అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు
చాలా ఇంపార్టెంట్ టైం అనమాట. కౌన్సిలింగ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చాలా యాక్టివ్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత ప్రయారిటీ లిస్టులు, వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా చాలా మీకు చేయాల్సిన ప్రాసెస్‌లు అయితే ఉంటాయి. ఆ తర్వాత కాలేజ్ అలర్ట్ అయినాక కూడా కాలేజ్‌కి వెళ్ళే డాక్యుమెంట్స్ ఇక ఎప్పుడైతే జూలై 20న రిజల్ట్ వస్తుందో అప్పటి నుంచి మీరు యాక్టివ్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. అప్పటి నుంచి కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ ఆల్ ఇండియా కోటా అయినా, తెలంగాణ, ఏపీ అయినా ఇవన్నీ చాలా ఫాస్ట్‌గా స్టార్ట్ అయిపోతాయి. సో, ఇది ఓవరాల్‌గా మీకు 10,000 ఛాలెంజెస్ అయితే వచ్చాయి. ఇందులో ఒక్కటైనా ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. చాలా ఎక్కువైతే అవ్వవు. ఒకటైతే అవుతే అవ్వచ్చు. మేబీ పర్ఫెక్ట్‌గా వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ అయితే ఉంటాయి. రకరకాల కోచింగ్ సెంటర్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇచ్చి ఉంటారు వీటన్నిటికి సంబంధించిన అప్డేట్స్. సో, కొద్దిగా మార్క్స్ ఒక 5 మార్క్స్ మారినా కూడా కట్ ఆఫ్ మీద కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కొందరికి అడ్వాంటేజ్ కూడా కావచ్చు. ఆల్రెడీ మార్క్స్ వచ్చిన వారికి అదే అందరికీ యాడ్ చేసినట్లయితే వీళ్ళకి కూడా వస్తాయి. సో, కొంచెం కట్ ఆఫ్‌లో ఇది ఇంపాక్ట్ చేయించే అవకాశం ఉంటుంది. అండ్ 20 లోపు 15-20 లోపు రిజల్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. రిజల్ట్ వచ్చాక ఇంకా స్టేట్‌కి సంబంధించి చాలా ఫాస్ట్‌గా కౌన్సిలింగ్ ప్రాసెస్‌లు అయితే స్టార్ట్ అవుతాయి. సర్టిఫికేట్స్ చాలామంది ఇప్పటి నుంచి రెడీ చేసి పెట్టుకోండి. ఏం సర్టిఫికేట్స్ కావాలనేది వీడియో చేద్దాం. క్యాస్ట్ ఇవన్నీ ఉన్నట్లయితే మీకు 2-3 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫ్రెష్‌గా తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ అయితే డెఫినెట్‌గా ఏప్రిల్ తర్వాతదే ఈడబ్ల్యూఎస్ ఉండాలి. అండ్ స్పోర్ట్స్ అండ్ క్యాప్ ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ ఏం అవసరమో ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టుకోండి. తర్వాత చాలా ఫాస్ట్‌గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు ఇవన్నీ అరేంజ్ చేసుకునే టైం ఉండదు. మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం కాబట్టి. సో, మీరు ఏదైనా రాంగ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా ఇమ్మీడియేట్‌లీ మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు వెంటనే మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కష్టం. కాబట్టి క్యాస్ట్ అయినా ఇవన్నీ ఫ్రెష్‌గా రెడీ చేసి పెట్టుకోండి. ఇలాంటి హెల్పింగ్ కోసమే మీరు ఏదైనా గైడెన్స్‌లో జాయిన్ అవుతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా చాలా కరెక్ట్‌గా మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఓకే. సో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.